ఫ్రెండ్స్, ఈ సిరీస్ ఆస్ట్రేలియా అమ్మాయిలకు చాలా కీలకం. ఎందుకంటే ఆ టీంలో ఒక శకం ముగిసి కొత్త శకం మొదలవుతుంది. దీన్నే ది మొలనెక్స్ ఎరా అంటున్నారు. ఆస్ట్రేలియా లెజెండ్ ఎలిసా హెలీ రిటైర్మెంట్ దగ్గర పడటంతో సోఫీ మొలనెక్స్ ఈ టీ20 కెప్టెన్ గా అనౌన్స్ చేశారు. రాబోయే టీ20 వరల్డ్ కప్ మరియు 2028 ఒలింపిక్స్ దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా టీం మార్పులు చేస్తుంది. కానీ మన టీమిండియా పరిస్థితి వేరు. మనం ఇప్పుడు వరల్డ్ కప్ విన్నర్స్. కొన్ని నెలల క్రితమే ఆస్ట్రేలియాను ఓడించి వరల్డ్ కప్ గెలిచాం. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఇదే మాట చెప్పింది. వరల్డ్ ఛాంపియన్స్ అయ్యాక కాన్ఫిడెన్స్ పెరిగింది, కానీ ప్రతి మ్యాచ్ ని 0 నుంచే మొదలు పెట్టాలి అని. ఈ టూర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇది కేవలం టీ20 సిరీస్ కాదు, మల్టీ ఫార్మాట్ సిరీస్. మొదట 3 టీ20 మ్యాచ్లు, తర్వాత 3 వన్డే మ్యాచ్లు, చివరిగా పెర్త్ లో చారిత్రాత్మకమైన డే నైట్ టెస్ట్ మ్యాచ్ కూడా జరగనుంది. ఈ సిరీస్ విజేతను పాయింట్ సిస్టమ్ ద్వారా నిర్ణయిస్తారు. టీ20లో లేదా ఓడిఐలో గెలిస్తే 2 పాయింట్లు ఇస్తారు. టెస్ట్ మ్యాచ్ గెలిస్తే ఏకంగా 4 పాయింట్లు. సో ప్రతి మ్యాచ్ చాలా కీలకం. అందరి కళ్ళు స్మృతి మందాన మీదే ఉన్నాయి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీని టైటిల్ విన్నర్ గా నిలబెట్టి టాప్ రన్ స్కోరర్ గా నిలిచింది. ఫైనల్లో 41 బంతుల్లో 87 పరుగులు చేసి తన విశ్వరూపం చూపించింది. ఆస్ట్రేలియాలో స్మృతి రికార్డు కూడా బాగుంది. 2024లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా 3-0తో వైట్ వాష్ అయింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. మన చేతిలో వరల్డ్ కప్ ఉంది. మన ప్లేయర్స్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అనుభవంతో ఉన్నారు. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? కొత్త కెప్టెన్ మొలనెక్స్ ను ఓడించి హర్మన్ ప్రీత్ సేన ఆస్ట్రేలియా గేట్ పై సిరీస్ గెలుస్తుందా? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.